వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. పూణేలోని నాగేశ్వర్ ఆలయంలో అన్నపూర్ణదేవి విగ్రహాన్ని అపవిత్రం చేస్తూ చాంద్ నౌషాద్ షేక్ అనే 19 ఏళ్ల యువకుడు పట్టుపడ్డాడు. ఇది ప్రజల ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. పోలీసులు అతన్ని మరియు అతని తండ్రిని కూడా అరెస్ట్ చేశారు. అలాగే దర్యాప్తు కొనసాగుతోంది. పూణేలోని పౌడ్ గ్రామంలో నాగేశ్వర్ ఆలయం వద్ద జరిగిన ఆందోళనకరమైన సంఘటన దాని తర్వాత ఉద్రిక్తతలు చెలరేగాయి. చాంద్ నౌషాద్ షేక్ అనే 19 ఏళ్ల యువకుడు అన్నపూర్ణదేవి విగ్రహాన్ని అపవిత్రం చేస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. నిందితుడు విగ్రహాన్ని విసిరివేసి దానిపై మూత్ర విసర్జన చేశాడు. ఆలయ ప్రాంగణంలో అసభ్యకరమైన చర్యలు చేశాడని నివేదికలు ఉన్నాయి. ఎక్స్లోని చాలామంది ఈ సంఘటనను ఖండిస్తున్నారు. అటువంటి కలతపెట్టే చర్య వెనుక ఉన్న తీవ్రవాద మనస్తత్వం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యక్తిని అలాగే అతని తండ్రిని కూడా నౌషాద్ షేక్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ సంఘటన ప్రజల ఆగ్రహాన్ని రేకెత్తించింది. అయితే ఆ ప్రాంతంలో పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు చెబుతున్నారు. పూణే గ్రామీణ పోలీసు హవేలీ డివిజన్కు చెందిన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సునీల్ పూజారి మాట్లాడుతూ పౌడ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయబడిందని తెలిపారు. ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ కింద సెక్షన్లు 196, 298, 299, 302, 351, మరియు అలాగే 3/5 కింద బహుళ అభియోగాలు ఉన్నాయి. ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతంలో భద్రతను పెంచుతున్నారు. అలాగే తదుపరి దర్యాప్తు కొనసాగుతుంది. ఇలాంటి చర్యలు ఇక ముందు జరగకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు నిర్ధారిస్తున్నారు.